మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనము 23వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23వ వచనాన్ని. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. యేసు ప్రభువులో మనం చాలా పేర్లను మనం గమనించాలి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఇక్కడ చూడండి, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. ఇప్పుడు యేసు ప్రభువును మనం ఎలా చూడాలి అంటే, ఆయన మనకు తోడుగా మనం చూడాలి. ఈరోజు అనేక మంది మనకు తోడుగా ఉంటారు, కానీ వారు ఏ సందర్భంలో ఎలా ఉండేది తెలియదు, ఎలాగ ప్రవర్తించేది తెలియదు. వారి తోడు ఎంతవరకు అయ్యంటే, మన దగ్గర వారి అవసరం తీరే వరకు, లేదా మన దగ్గర మనం మంచిగా ఉన్నంత వరకు వారు మన పక్కన ఉంటారు. తరువాత మనల్ని విడిచిపెట్టిపోతారు. కానీ ఈ ఇమ్మానుయేలు దేవుడు అలాంటి వాడు కాదు. ఎలాంటి పరిస్థితులలోనైనా, ఎలాంటి ఇబ్బందులలోనైనా, ఎలాంటి సమస్యలలోనైనా, ఎలాంటి దుఃఖములోనైనా, ఎలాంటి సంతోషములోనైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు అంటే రక్షకుడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు ఆయన? పాపముల నుంచి రక్షిస్తాడు, నరకము నుంచి రక్షిస్తాడు, శాపముల నుంచి రక్షిస్తాడు, ఏమండి, దోషముల నుంచి రక్షిస్తాడు. క్రీస్తు అనగా మనల్ని అభిషేకిస్తాడు. ఇక్కడ ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. దేవుని తోడు లేకపోతే మన జీవితాలలో ఒక ఉన్నతమైనటువంటి స్థితి, స్థాయి, మన గమ్యాలకు మనము చేరుకోలేని పరిస్థితి. కనుక ఈ క్రిస్మస్ ఏందంటే, దేవుడు మనకు తోడును, దేవుని యొక్క తోడును తెలియచేస్తూ ఉంది. అంటే దేవుడే మన మధ్యలో సంచరించడం, దేవుడే మనతో నడవడం, దేవుడే మన మధ్యలో నివాసము చేయడం క్రిస్మస్ పండుగ మాత్రమే కాదు ప్రియులారా. ఇది గొప్ప సంతోషకరమైనటువంటి విషయం, ఆనందదాయకమైనటువంటి విషయం. దేవుడు మనుషుల మధ్యలో నివాసము చేసేటువంటి సంతోషం, దేవుడు మనుషులకు తోడుగా ఉండేటువంటి సంతోషం. కనుక ఈ సంతోషాన్ని మనం అనుభవించాలి. శారీరకంగా కాదు మనం అనుభవించేది, ఆత్మ సంబంధంగా అనుభవించాలి, ఆత్మీయంగా మనం అనుభవించాలి. ఆత్మీయంగా మనం బలపరచబడాలి. అట్టి కృపా భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, వందనాలు. ఇమ్మానుయేలు దేవా, మాకు తోడుగా ఉండేవాడా, మా పక్షాన ఉండే దేవుడా, నాయనా మీకే కృతజ్ఞతలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను
ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించు, ఆశీర్వదించు. వారి అవసరతలు తీర్చు, వారి అక్కర్లు తీర్చు. వారి సమస్యలను, వారి ఇరుకులను, వారి ఇబ్బందులను, వారికున్న ఒడిదుడుకులను, వారికున్న అడ్డంకులను, అవరోధములన్నిటిని తొలగించి మీ ఘనమైన గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.